ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అంచనాలకు అందని విజయదుందుబి మోగించింది. సామాన్యుడి సత్తా ఏమిటో చూపించింది. ఆప్ సునామీ ధాటికి కాంగ్రెస్ భాజపాలు కొట్టుకుపోయాయి. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 67 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. గత ఎన్నికల్లో 28 స్థానాలు గెలుపొందిన కేజ్రీవాల్ పార్టీ ఈసారి మరో 39 సీట్లు అధికంగా గెలుపొందింది. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా ఈసారి కేవలం ముచ్చటగా 3 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ సునామీ ధాటికి పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించగా, కృష్ణానగర్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేదీ ఓటమి పాలయ్యారు. ఆమె ఆప్ నేత ఎస్కే బగ్గా చేతిలో ఓడిపోయారు. సదర్ బజార్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ సైతం ఓడిపోయారు. ఆయనపై ఆప్ అభ్యర్థి సోమ్దత్ విజయం సాధించారు. పత్పార్గంజ్లో భాజపా అభ్యర్థి వినోద్ బినీపై ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా గెలుపొందారు. చాందినీ చౌక్, మంగోల్పురి నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు అల్కాలాంబా, రాఖీబిల్లా గెలిచారు. బబర్పూర్ నుంచి గోపాల్ రాయ్ గెలిచారు. గ్రేటర్ కైలాస్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ చేతిలో ఓడిపోగా, పటేల్ నగర్, జనక్పురి నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు కృష్ణతీరథ్, జగదీష్ ముఖి పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో ఆప్కు పట్టం కట్టిన ప్రజలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఒక్కడనే ఏమీ చేయలేనని పేర్కొన్న కేజ్రీవాల్ అందరూ కలిసి ప్రపంచం గర్వపడేలా ఢిల్లీని అభివృద్ధి చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. कई लोग ऐसे हैं जिन्होंने अपनी दुकानें बंद कर दी, 24-24 घंटे ये उन कार्यकर्ताओं की जीत है। लेकिन अंदर एक डर भी लग रहा है।